పోస్టులు పెడుతూ అలాగే ఇతర మతాలను కించపరుస్తున్నారు. అటువంటి వారిపై ఖచ్చితంగా గనక చర్యలు తీసుకుంటాం. కర్ణాటకలో ఏ రకంగా చర్యలు తీసుకున్నారో అదే రకం చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం అంటూ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఎందుకు గెలవలేకపోయాం, 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష. ముఖ్యమంత్రి రేవంత్, మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ల మధ్య చర్చ. 5 ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం, నివేదిక ఇవ్వాలని ఆదేశం. రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు పీసీసీ చీఫ్ ఫోన్. ప్రధానంగా చూసుకున్నట్టయితే 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై ఇటు హస్తం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా అసలుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే ఇటు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా 5 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి అసలు ఎందుకు 18 సర్పంచ్లను మనం కోల్పోయాం, ఎందుకు మనం గెలవలేకపోయామంటూ కూడా ఈ మేరకు ఆ అంశంపై ప్రధానంగా చర్చించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ. పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ. 2 రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 రోజుల్లో 26 చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరుగుతుంది, భర్తీ చేయనున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్స్ పై చర్చ జరగనుంది. మరి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా ఈ సమావేశంలో చర్చిస్తారా, అయితే తదుపరి చర్య ఎలా ఉండబోతుంది అని కూడా ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్. చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్. శనివారం రాత్రి నందినగర్ నివాసానికి. నేటి సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్పై చర్చ. ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫామ్ హౌస్ వీడి పబ్లిక్లోకి. అయితే బీఆర్ఎస్ సంయుక్త సమావేశాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ప్రధానంగా చూసుకోవచ్చు, చాలా కాలం తర్వాత గులాబీ బాస్ బయటికి రానున్నారు. అయితే బయటకు వచ్చారు. ఈరోజు మరి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే కార్యకర్తల నుంచి నేతల వరకు అందరినీ కలిసి ఆయన ప్రధానంగా ఈ వాటర్ ఏదైతే కృష్ణా జలాలపై ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. మరొకసారి ఇందాక చెప్పుకున్నట్టు తెలంగాణ వాదం, నీళ్ల అంశంపై కృష్ణా ఆంధ్ర తెలంగాణ అనే వాదం మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ అంశంలోనే కేసీఆర్ ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలుగా కనిపిస్తుంది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించి ఆయనతో చర్చించాలనేది కూడా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. గత 2 ఏళ్లలో కూడా చూసుకున్నట్టయితే ఆయన ఎక్కడా వచ్చి చర్చల్లో పాల్గొనడం చేయలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఎక్కడా ఉండి మాట్లాడడం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే కేవలం అసెంబ్లీకి వచ్చారు, 2-3 సార్లు అసెంబ్లీలో హాజరు వేయించుకొని వెళ్ళిపోవడం తప్ప ఎప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి ఇటు గత సీఎం కేసీఆర్ చెప్పడం కూడా ఎప్పుడు జరిగింది లేదు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ప్రధాన అంశం అయితే కనుక కృష్ణా జలాలపై ఇటు కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ వాదం మరొకసారి బయటకు వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ని ఎరుకొని పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీకి పిలిచే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా, ఒకవేళ కనుక ఇప్పుడు కూడా 28వ తారీఖు సభ నిర్వహించాలనుకుంటున్నారు. ఒకవేళ 28 సభ తర్వాత మరి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడతారా, లేదా మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, ఈ విషయంలో కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా. సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో, మరొకటి బీజేపీలో ఉంది. రేవంత్, రాహుల్ ఐరన్ లెగ్లు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని మీడియాతో చిట్చాట్లో కేటీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుకుంటా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లో ఉంటే మరొకటి బీజేపీలో ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఒకవేళ గనక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించి మరొకసారి పోటీ చేయాలి అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న మీడియా సమావేశంలో, మీడియా చిట్ చాట్లో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే
పోస్టుతో పోస్టు గల్లంతు. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు, ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా. ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా గనక పోస్టులు పెడితే అమెరికా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టు పెడితే గనక భారతీయుల్ని వెనక్కి పంపిన వైనం నెలకొంది. అయితే ఇది కూడా చూసుకున్నట్టయితే దాదాపు 3,000 మందికి పైగా ఈ పోస్టుల కారణంగానే ఇటు వాళ్ళు చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా వెనక్కి పంపించేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉపాధిపై బుల్డోజర్. ఇది కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి, పథకాన్ని నీరుగార్చేందుకు 11 ఏళ్లుగా ప్రయత్నాలు. కేంద్రంపై సోనియా ఫైల్. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉపాధి పథకం పేరు మార్చనున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఇటు ఈ కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి చేస్తున్నారంటూ, పథకాన్ని నీరుగార్చేందుకే 11 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇటు సోనియా గాంధీ ఫైర్ అయ్యారు బీజేపీ ప్రభుత్వంపై. ప్రధానంగా ఈ అంశంపై ఆమె మాట్లాడడం జరిగింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ఇటు నిరసనలు చేపడుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే